ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి ఇంకా పూర్తిగా సెట్ కాలేదు. ఒక నెల రోజులే వస్తుంది. ఇప్పుడే కూటమిలో కుంపట్లు ఏర్పడినట్లుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆరణి శ్రీనివాసులు 24 ఎన్నికల్లో టికెట్ దొరకనటువంటి నేపథ్యంలో, వైసీపీ టికెట్ ఇవ్వనటువంటి నేపథ్యంలో జనసేనకు వచ్చి తిరుపతిలో టికెట్ దక్కించుకుని ప్రస్తుతం అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన తిరుపతికి ఎమ్మెల్యేగా ప్రచారం చేస్తున్నటువంటి టైంలోనే ఆరణి గోబ్యాక్ అని చెప్పి అక్కడ భారీ స్థాయిలో ఫ్లెక్సీలు వెలవటం, సో ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. అంటే అతనికి సపోర్ట్ చెయ్యకుండా జనసేన టీడీపీ నేతలే కొంతమంది ఎక్కడో చిత్తూరు అతన్ని తీసుకొచ్చి తిరుపతిలో మాకు ఎమ్మెల్యేగా పెట్టడం ఏంటి అనేటువంటివి బాహాటంగానే అప్పుడు విమర్శలు చేసినటువంటి పరిస్థితి. సో తప్పని పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పనిచేశారు, బాగానే ఉంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అంటే ఆయన కోసం పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకునేటువంటి సభలు ఏర్పాటు చేస్తుంటే ఈ సభా కార్యక్రమాల్లోనే కొంతమంది నేరుగా ఆయన విమర్శించడం, దానికి ఆయన కౌంటర్లు వేయటం. సో ఈ పరిస్థితులు ఎలా తయారైనవి అంటే ఆయనకు వ్యతిరేక వర్గం అంతా కలిసి, ఆరణి శ్రీనివాసులు వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఆల్రెడీ వైసీపీలో కొంతమందితో ఇంకా టచ్లో ఉన్నాడు, పాత వాసన ఇంకా పోలేదు, వైసీపీ నేతలతో ఇంకా టచ్లోనే ఉన్నాడు, వాళ్ళకే పనులు చేసి పెడుతున్నాడు. ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా, కూటమి తరపున గెలిచిన తర్వాత కూడా, జనసేన తరపున గెలిచిన తర్వాత కూడా ఆయన వైసీపీ అనుచర వర్గానికే పనులు చేస్తున్నాడు తప్ప ప్రస్తుతం ఉన్న వారిని పట్టించుకోవట్లేదు, లెక్క చెయ్యట్లేదు అని చెప్పి వీళ్ళు ఒక ప్రచారం చేయటం. దీనికి తగ్గట్టుగానే ఆరణి శ్రీనివాసులు కూడా నా గురించి చాలామంది నెగిటివ్గా ప్రచారాలు చేస్తున్నారు. నేను తిరుపతి వచ్చే టైంలో ఎవరెవరు టీడీపీ నేతలు, జనసేన నేతలు, ఎవరు సొంత పార్టీ నేతలు అయ్యుండి కూడా ఎవరు ఆరణి గోబ్యాక్ అని ఫ్లెక్సీలు పెట్టారో నాకు తెలుసు, ఎవరెవరు నాకు వ్యతిరేకంగా పనిచేశారో కూడా నాకు తెలుసు, వాళ్ళ సంగతి చూస్తాను అని చెప్పి ఆయన మాట్లాడటం. సో ఇది ఎట్లా అయిందంటే ఇది ఒక పంచాయతీలా తయారైనటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఆరణి శ్రీనివాసుల గురించి చెడుగా ఇటు పవన్ కళ్యాణ్కి అటు చంద్రబాబుకి చెవిన వేయాలని చెప్పి చాలామంది ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పటికే దీనికి సంబంధించి గొడవలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. తిరుపతి పంచాయతీని మరి పవన్ కళ్యాణ్ త్వరగా పరిష్కరిస్తే బాగుంటుంది, లేదంటే ఇది చాలా దూరం పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు, పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి వాళ్ళు, సో ఇక వాళ్ళే ఎమ్మెల్యేలుగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజెంట్. సో నిన్నగాక మొన్న వచ్చి ఇక్కడ గెలిచి, చిత్తూరు నుంచి వచ్చి గెలిచి ఈ నజమాయిషి ఏంటి అనేటువంటి ఫీలింగ్లో చాలామంది ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటికి పవన్ కళ్యాణ్ త్వరగా చెక్ పెట్టకపోతే ఇది చాలా దూరం వెళ్ళేలా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ దీని మీద దిద్దుబాటు చర్యలు చేపడితే బాగుంటుంది.